మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. 100 ఎకరాలేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా మెంటోడి చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి. చలో జల్దీ ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట. చెప్పాను కదా మెంటల్. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా. మొహం అదలా పెట్టుకుని ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. చెప్పు. ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు కొట్టించాడు. పెట్టు, తర్వాత కలుతా. ఇది మెంటల్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు? ఇంకెంతమందిని చంపుతాడు? ఎక్కడ దాకా వెళ్తాడు? ఎప్పుడు ఆపుతాడు? ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మా, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న ఆ అమ్మాయిని ఈ చేతుల్లో పెట్టుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటే చేతిలో హాల్ టికెట్ పట్టుకుని మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి చంచల్ కూడా జైలుకి వెళ్ళిపోతే సేనాదారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు ఈడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వన్నా చెప్పి దొబ్బి. పూర్తి పేరేంట్రా? నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగుతాయి, ఎటు తిప్పుతానో నాకే తెలియదు. నా బాడీలో ప్రతి నరం నీకోసమే వెయిటింగ్ రా. బ్లడ్ బాయిలింగ్ పాయింట్ దాటేసింది. రారా. ఏం చేస్తావురా? క్యా కరేగా తూ? మాట్లాడుకునే టైం లేదు. మనం ఏం మాట్లాడుకున్నా నేను నిన్ను చంపిన తర్వాతే వారు డిక్లేర్ చేస్తాంటావా? వార సింహం నక్కల మీదకి వస్తే వారభద్రాల ఫుడ్ ఇట్స్ కాల్డ్ హంటింగ్.